నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక వికాసం ఇన్ని దశలలో జరుగుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు 4 దశలు, 5, 6, 3 దశలు అనేసి ఇచ్చారు. సో పియాజే సంజ్ఞానాత్మక వికాసం వచ్చేసి మొత్తం ఎన్ని దశల్లో జరుగుతుందండి? 4 దశల్లో జరుగుతుంది. అవి ఏంటివండి? ఫస్ట్ది ఇంద్రియ చాలక దశ, నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటున్నట్లయితే పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సో ఈ దశలలో మనకు సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుందండి పియాజేకి సంబంధించి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి, 4 దశలు. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసము వీని మీద ఆధారపడుతుంది అనేసి ఇచ్చారు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండి. శారీరక వికాసము, సంజ్ఞానాత్మక వికాసము, సాంఘిక పరిసరము, పైవన్నీ అనేసి ఇచ్చారు. భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఆఫ్ ద అబోవ్ అండి. పైవన్నీ అన్నిటి మీద కూడా ఆధారపడుతుంది. ఎందుకంటే భాష రావాలంటే మనకు శారీరక వికాసం ఉండాలి, అలాగే సాంఘిక పరిసరం కూడా తోడ్పడుతుందండి. సంజ్ఞానాత్మక వికాసం కూడా అవసరమే. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చిత్ర నేర్పరులు, కళల్లో నేర్పరులు ఈ క్రింది ప్రజ్ఞలను కలిగి ఉంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, భాషా సంబంధ ప్రజ్ఞ, తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. చిత్ర నేర్పరులు అలాగే కళలలో నేర్పరులు అంటే మనకు చిత్రకారులు అండి. చిత్రకారులు అంటే డ్రాయింగ్ వేసేవాళ్ళు. కళలలో నేర్పరులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిల్పులు ఉంటారు కదా, శిల్పులు కానీ, డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ, వీళ్ళందరూ కూడా కళలలో నేర్పరుల కిందనే చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ చిత్ర నేర్పరులను, అలాగే చిత్ర నేర్పరులు అంటే పెయింటింగ్ వేసేటోళ్ళు అనమాట. సో కళల్లో నేర్పరులు అంటే శిల్పులు చెక్కే వాళ్ళు కానీ, డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ, వీళ్ళందరినీ కళలలో నేర్పరులు అంటారు. సో వీళ్ళకు ఎటువంటి ప్రజ్ఞ ఉంటుందండి? ప్రాదేశిక ప్రజ్ఞ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. అంటే శారీరక గతి సంవేదన అంటే క్రీడాకారులండి. క్రీడాకారులు, అలాగే మనకు వచ్చేసి నాట్య కళాకారులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, వృత్తి పనివారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా శారీరక గతి సంవేదన ప్రజ్ఞకు సంబంధించిన వారే. శారీరక గతి సంవేదన అంటే ఎవరెవరు వస్తారు? క్రీడాకారులు కానీ, నాట్యకారులు కానివ్వండి, వృత్తి పనివారు, శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్స్, వీళ్ళందరూ కూడా శారీరక గతి సంవేదన ప్రజ్ఞకు సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే మనకు భాషా సంబంధ ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. భాషా సంబంధ ప్రజ్ఞ అంటే మనకేంటి? వినటము, రాయటము, కవులు కానివ్వండి, రచయితలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకు భాషకు సంబంధించినటువంటి వారు. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ అంటే మనకు దీని కిందికి ఏమొస్తాయండి? అంకెలు, నెక్స్ట్ సంఖ్యల గురించి కానీ, గణిత కోవిదులు కానీ, గణిత సమస్యలను పరిష్కారం చేసేటటువంటి వారు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ కిందికే వస్తాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి క్రొత్త సమాచారాన్ని చేర్చుకొనుటకు సంజ్ఞానాత్మక వికాస నిర్మాణాన్ని మార్చుకొనినా అది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది అనుగుణ్యత, ఆప్షన్ 2 సాంశీకరణము, ఆప్షన్ 3 స్థాయికి మించిన సాధారణీకరణము, ఆప్షన్ 4 సాధారణీకరణానికి దిగువ స్థాయి అనేసి ఇచ్చారండి. సో ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని చేర్చుకున్నటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకుంటే దాన్ని ఏమంటామండి? అనుగుణ్యత అంటాము. అనుగుణ్యతను ఏమంటాము? సర్దుబాటు తత్వం కూడా అంటారు. అంటే మనము దానికి అనుగుణంగా మార్చుకున్నట్లయితే దాన్ని ఏమంటాము? అనుగుణ్యత అంటాము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంశీకరణం అంటే ఏంటంటే మనం డిఫరెన్స్ తెలుసుకోవటం అనమాట. తెల్లగుండేటివన్నీ ఒకటే అని కాకుండా ఒక్కొక్క దానికి వేరు వేరు ఉంటుంది. ఇది తెల్లగున్నప్పటికీ ఇది వేరు, అది వేరు అని తెలుసుకోవటాన్ని సాంశీకరణం అంటాం. సో కాబట్టి ఇక్కడ మనకేమవుతుందండి? అనుగుణ్యత అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ఎరిక్సన్ ప్రకారము పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది ఈ దశలోని ముఖ్య సంఘర్షణ అనేసి ఇచ్చారండి. సో మనకు పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత మనకు ఏ దశలో ఉంటుందండి?
కౌమార దశలో ఉంటుంది. కౌమార దశలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. మిగిలినవి ఇక్కడ మనకు పూర్వ వయోజన దశ అనేసి ఇచ్చారు. పూర్వ వయోజన దశలో ఏముంటుందండి? సాన్నిహిత్యము, ఏకాంతము అనేటటువంటిది. నెక్స్ట్ పాఠశాల దశలో చూసుకున్నట్లయితే శ్రమశీలత, న్యూన్యత. చాలాసార్లు అడిగారండి మనకు పాఠశాల దశలో ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏంటి అనేసి. ఏంటిది? శ్రమశీలత, న్యూన్యత. నెక్స్ట్ మనకు మధ్య వయోజన దశ అనేసి ఇచ్చారు. మధ్య వయోజన దశ అంటే మనకు ఈ ఏజ్ ఎంత ఉంటుందండి? 30 నుంచి 60 వరకు ఉంటుంది. ఈ దశలో ఉండేటటువంటి సంఘర్షణ ఏంటిది? ఉత్పాదకత, స్తబ్దత. సో ఇవి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం మనకు దేంట్లో ఉంటుంది? కౌమార దశలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే IQ 29 కంటే తక్కువ ఉన్నవారు ఎవరు అనేసి ఇచ్చారండి. 25 కంటే తక్కువ ఉంటే మనము ఏమని చెప్తామండి? వీళ్ళని సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అనేసి చెప్తాము. అంటే మూడులు అనేసి కూడా చెప్తారండి. IQ అనేది 29 కంటే తక్కువగా ఉంటే మనము ఏమని చెప్తాము? మూడులు అనేసి కూడా చెప్తాము. సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అనేసి మనము చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారండి. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్లో మనకు చార్లెస్ స్పియర్మన్, జేపీ గిల్ఫోర్డ్, థర్న్స్టన్, గార్డినర్ అనేసి ఇచ్చారు. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? స్పియర్మన్. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్రింది వానిలో సృజనాత్మకత పరీక్షల్లో సంబంధం కలవారు ఎవరు అనేసి ఇచ్చారు. సృజనాత్మకత పరీక్షలతో అండి. ఇక్కడ ఆప్షన్స్ బారోను, టెర్రన్స్, కోల్బర్గ్, ఐసెంక్ అనేసి ఇచ్చారు. టోరన్స్ అండి. టోరన్స్ వచ్చేసి మనకు సృజనాత్మకత పరీక్షల్లో సంబంధం కలవారు. నెక్స్ట్ క్వశ్చన్ బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు వ్రాయటంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆలోచన ఏది అనేసి ఇచ్చారు. బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఏంటండి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, అవే అనమాట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. ఆప్షన్స్లో ఫస్ట్ది అంతరదృష్టి అభ్యాసనము, ఏకముఖ ఆలోచన, బహుముఖ ఆలోచన, గుర్తుంచుకోవడం అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు ఒక విధంగానే ఆలోచించాలండి. 4 ఆప్షన్స్లో ఉంటే బహురకాలుగా ఆలోచిస్తే మనకు 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఎలా ఆలోచించాలి? ఏకముఖ ఆలోచనే కరెక్ట్. అంటే ఒకటి మాత్రమే కరెక్ట్ అయ్యే విధంగా ఆలోచించాలి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో. ఎందుకంటే ఒకటే ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటండి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాయటంలో ఉండే ఆలోచన ఏకముఖ ఆలోచన. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను కార్యసాధక నిబంధనలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిణామాలు తీసివేయటం వలన ప్రవర్తన సంభావ్యత పెరిగినా అది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు రుణాత్మక పునర్భరణము, ధనాత్మక పునర్భరణము, తటస్థ పునర్భరణము, విరమణము అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ అంటే ఇష్టం లేనటువంటి పరిమాణాలండి. ఇష్టం లేనటువంటి పరిమాణాలన్నీ తీసివేసినా కూడా మన ప్రవర్తన సంభావ్యత పెరిగిన అంటే ఎన్ని తీసేసినా కూడా ఇంకా నెగిటివ్లోనే కనిపించినా అదేమవుతుందండి? రుణాత్మక పునర్బలనం అవుతుంది. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అంతరదృష్టి అభ్యాసనము దీనితో తీవ్రంగా విభేదిస్తుంది అనేసి ఇచ్చారు. అంతరదృష్టి అభ్యాసనం అండి. శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనము, యత్నదోష అభ్యాసనము, అనుసంధానము అనేసి ఇచ్చారు. సో వీటిల్లో దేంతోనండి? అంతరదృష్టి దాంట్లో యత్నదోష అభ్యాసన సిద్ధాంతాన్ని. అంతరదృష్టి అభ్యాసనం వచ్చేసి యత్నదోష సిద్ధాంతాన్ని తీవ్రంగా విభేదిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇది అంతరదృష్టి వచ్చేసి మనకు లెర్నింగ్ అనమాట. దీనికి అభ్యాసనానికి సంబంధించింది. నెక్స్ట్ ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించిన ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ స్మాటిక్ నెట్వర్క్, భావన సోపాన క్రమము, స్కీమాలు, జ్ఞప్తికి తెచ్చుకునే సంజ్ఞ అనేసి ఇచ్చారండి.
ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించిన ఆ జ్ఞాన సముదాయాన్ని ఏమంటామండి? స్కీమాలు అంటారు. అంటే మనం గుర్తుంచుకున్నవి అన్నీ ఎలా స్టోర్ అవుతాయి? స్కిమాటాల రూపంలో స్టోర్ అవుతాయి అనేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి అది ఏమవుతుందండి? స్కీమా. నెక్స్ట్, ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవంతో సంబంధం ఏర్పరచుకుంటూ మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం వచ్చేసి 1526 AD అని గుర్తుకు తెచ్చుకొనిన ఈ పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు చంకింగ్, రిహార్సింగ్, జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఎన్కోడింగ్ అనేసి ఇచ్చారు. సో ఇలా మనము ఒకదానికొకటి లింక్ చేసుకొని ఒకటి నేర్చుకొనిన అంటే ఇక్కడ ఏంటి? భారత స్వాతంత్ర దినోత్సవం 15, నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం 26, మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం. సో ఇలా 1526 AD అని గుర్తు తెచ్చుకున్న దాన్ని ఏమంటామండి? చంకింగ్ అనేసి చెప్తామండి. చంకింగ్. నెక్స్ట్ క్వశ్చను, సాయంత్రం పూట పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న ఒక విద్యార్థి రోడ్డు పక్కన ఒక గుంపును చూశాడు. అతడు ఇంటికి వెళ్లకుండా గుంపులోనికి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూశాడు. ఐసెంక్ ప్రకారం ఆ అబ్బాయి బహుశా అనేసి ఇచ్చారండి. సో మనకు ఇక్కడ బహిర్ముఖ వర్తనుడు, అంతర్ముఖ వర్తనుడు, నాడీ రుగ్మత కలవాడు, మనోవిక్షిప్తి కలవాడు అనేసి ఇచ్చాడు. సో ఇక్కడ అతను ఏంటి? బహిర్ముఖ వర్తనుడు అండి. ఎక్స్ట్రోవర్ట్ అంటారు. ఎక్స్ట్రోవర్ట్. నెక్స్ట్, ఒక వ్యక్తికి సహజముతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అని వివరించిన వారు ఎవరు? ఒక వ్యక్తికి సమాజముతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అండి. సమాజముతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అని వివరించిన వారు. సో ఎవరండి? ఎరిక్ ఎరిక్సన్. నెక్స్ట్ క్వశ్చను, నీవు ఇంతవరకు ప్రారంభించని ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నానికల్లా తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే నీవు అనుభవించేది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో బర్న్అవుట్, ఒత్తిడి, ఒక రెట్టింపు కట్టు, కథారిసస్ అనేసి ఇచ్చారండి. సో ఇప్పటి వరకు నువ్వు అటువంటి ప్రాజెక్ట్ అయితే తయారు చేయలేదు, కానీ అది ఉన్నట్టుండి ఈరోజు మధ్యాహ్నానికల్లా చేయాలి అని చెప్తే నువ్వు ఎలా అనుభవిస్తావండి? ఒత్తిడికి లోనవుతారండి. ఎలా ఉంటారు వాళ్ళు? ఒత్తిడికి లోనవుతారు. ఎలా చేయాలి ఏంటి అనేసి వాళ్ళు స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరైనదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆప్షన్స్లో ఫస్ట్ది పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు, పని సాధారణంగా ఉన్నప్పుడు, గొప్ప బహుమతులు ఉన్నప్పుడు, ప్రేక్షకులు ఉన్నప్పుడు అనేసి ఇచ్చారండి. ఈ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరి అయినది అని పరిశోధనలు సూచిస్తున్నాయి అనేసి ఇచ్చారండి. సో ఎప్పుడండి? పని సాధారణంగా ఉన్నప్పుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి.